హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దానిలో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. చాలా నీట్గా ఈ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ హ్యాండ్ రైటింగ్తో రాసి మీకైతే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మన ఛానల్ యొక్క యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్ 20 రూపీస్ అయితే వీటికి ఛార్జ్ చేస్తున్నాం. అదేవిధంగా 2021కి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ కూడా ఉంది. వీటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉంటుంది మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో. అక్కడ వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే దీన్ని పర్చేస్ చేయండి. ఇంకా అదే కాకుండా మన యాప్లో టెట్కి సంబంధించినటువంటి 15 మోడల్ పేపర్స్ అనేటువంటిది ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ తోటి తయారు చేసి వాటిని అందుబాటులో ఉంచడం జరిగింది. గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా జస్ట్ 500 రూపీస్ తోటే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి అందించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఫ్రీ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఆ కోర్సెస్ బై చేయండి. సో వాటికి సంబంధించినటువంటి లింక్ మన యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు చెక్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాటిని తీసుకోండి. ఇంకా ముందు మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2, 3 ఒకేసారి అనే టైటిల్ తోటి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ సన్నాహాలు చేస్తున్నటువంటి TSPSC అనే టైటిల్ తోటి మనకి న్యూస్ అయితే ఈరోజు ప్రధాన వార్తగా రావడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ TSPSC ఒకదాని తర్వాత మరొకటి ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువరించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి TSPSC గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ పోస్టులను ఏ నోటిఫికేషన్తో కలిపి ఇవ్వాలా లేదా విడివిడిగా ఇవ్వాలా అనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గ్రూప్ 2 పోస్టులతో పాటు గ్రూప్ 3 పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీకి TSPSC ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2లో మనకు దాదాపుగా 582 పోస్టులు ఇంతకుముందు మనకైతే రావడం జరిగింది. సో అదేవిధంగా గ్రూప్ 3లో 1373 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండింటిని విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే ఈ రెండు గ్రూపుల్లో పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తుందంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో GAD విభాగం ఇప్పటికే TSPSCకి ప్రతిపాదనలు రూపొందించి పంపించినట్లుగా తెలిసింది. సో దీనిపై కమిషన్ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 3లో సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆడిట్, టైపిస్ట్ లాంటి పోస్ట్ ఉండగా గ్రూప్ 2లో మనకు గ్రేడ్ 3 పురపాలక కమిషనర్లు, అదేవిధంగా ACTO, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, అదేవిధంగా అంబార్కరీ ఇన్స్పెక్టర్ కావచ్చు, పంచాయతీ విస్తరణ అధికారి, అదేవిధంగా సహాయ రిజిస్టర్ లాంటి తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి ఒకే నోటిఫికేషన్ వేయాలా లేక అందులోని కొన్ని పోస్టులను గ్రూప్ 2లో కలిపి మిగతా వాటికి మరో నోటిఫికేషన్ వేయాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే మొదటగా గ్రూప్ 2, 3 కలిపి ఒక నోటిఫికేషన్ వస్తుందా లేకుంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు అదేవిధంగా గ్రూప్ 1కి ఇప్పటివరకు వచ్చినట్టు దరఖాస్తుల వివరాలు కూడా ఇక్కడ మనకు దాదాపుగా 1,05,000 దరఖాస్తులు వచ్చినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి ఒకటే ఇస్తారనే దానిపైన ప్రభుత్వం TSPSC కసరత్తు చేస్తున్నట్లుగా ఓవరాల్గా అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి గ్రూప్ 4 ముందు వస్తుందా, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి ముందు వస్తుందా అనేటువంటిది ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఒకటి వచ్చేసి ఇక్కడ కోర్టుల్లో ఉద్యోగాలు 1406 అంటూ ఇక్కడ చూడవచ్చు. రెగ్యులర్ కోర్టులుగా 38, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ విద్యుత్ కోర్టులు 1201 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం JLM పోస్టులకు సంబంధించి నిన్నటి వీడియోలో నేను అఫీషియల్ PDF ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి, లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ కోర్టులకు సంబంధించి మనం చూసినట్లయితే సో అదనపు జిల్లా కోర్టులుగా 22, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులుగా 16. సో 22, 16 కొత్త కోర్టులు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఇచ్చారు. దానిలో మనకు సో 1098 పోస్టులు మంజూరు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మరో 14 అదనపు జిల్లా సెషన్ కోర్టుల్లో 308 పోస్టులు, మొత్తం 1406 పోస్టులకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 38 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పర్మనెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22 అదనపు జిల్లా సెషన్ కోర్టులుగాను 16 సీనియర్ సివిల్ జడ్జి జిల్లా కోర్టులుగాను మార్చారు. సో ప్రజలకు వేగంగా న్యాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న
చూస్తున్నట్లుగా ప్రభుత్వం దీనికి సంబంధించి వీటిని ఇట్లా చేంజ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ నోటీస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. యాక్చువల్గా ఇది మనకు 11th రోజు రిలీజ్ అయింది. దీనిలో మనకు పోస్టుల వివరాలు అయితే క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు చూడవచ్చు డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులో మనకి ఏదైతే 22 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి కదా, దానిలో ఏ పోస్టులు మీరు ఇక్కడ చూడవచ్చు. సూపరింటెండెంట్ పోస్ట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్. సో మాక్సిమం 22 ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మాత్రం 110 పోస్టులు ఉన్నాయి. టైపిస్ట్ 44 పోస్టులు, 66 ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ 22 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ప్రాసెసర్ సర్వర్ మళ్ళీ 110 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇట్లా 682 పోస్టులు అనేది 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 16 ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కనుక చూసినట్లయితే 1098 పోస్టులు ఇక్కడ మీరు చూడవచ్చు. వీటిలో కూడా మనకు టైపిస్ట్ కావచ్చు, కాపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఇంకా జూనియర్ స్టెనో పోస్టులు లేవు. దీనిలో రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 1098 పోస్టులు ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదనంగా మరొక 308 పోస్టులు ఉన్నారుగా, వాటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఆ 308 పోస్టులు ఏమున్నాయి అనేది కూడా. సో దీనిలో కూడా మనకు యాజ్ యూజువల్గా అవే పోస్టులు అయితే కనబడుతున్నాయి. టోటల్గా 1400 పైగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. ఇంకా ఇక్కడ మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఆల్రెడీ దీని గురించి నేను మీకు ప్రీవియస్లో నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జేఎల్ఎం సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. 1000 జేఎల్ఎం పోస్టులు, అదేవిధంగా 201 సబ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకు జేఎల్ఎం పోస్టులకు అయితే 10 years వయో సడలింపు ఇవ్వలేదు. సో మిగతా 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, సబ్ ఇంజనీర్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించిన దానికైతే మనకు 10 years TSPSC అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కు మే 19 నుంచి జూన్ 8 వరకు ఈ జేఎల్ఎం పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఆల్ టికెట్స్ సంబంధించి రాత పరీక్ష జూలై 15 ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఒకసారి వాటికి సంబంధించిన పూర్తి వివరాలకు నిన్నటి వీడియో చూడండి, మీకు పీడిఎఫ్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ 3 నుంచి 5 ఏళ్ల వరకు వయో సడలింపు ఇవ్వాలంటూ OUJAC అధ్యక్షుడైనటువంటి బైరు నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. ఈ నేపథ్యంలో 1-2 నెలల వ్యవధిలోనే సుమారు 1,00,000 మంది అభ్యర్థులు వయో పరిమితి కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళైతే చాలా ఫైట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళైతే అంటున్నారు. సో మన ఛానల్లో ఎంతమంది ఈ వయో పరిమితి కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద నాకు కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ప్రభుత్వం ఈ ఒక 1 weekలో అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ కూడా అయిపోతుంది. మరి త్వరగా రెస్పాన్స్ అయ్యి వారికి అవకాశం ఇస్తుందా లేదా అనేది చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లైబ్రరీలు కిటకిట, పుస్తకాలు కటకట అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతిలో మనకి ఈరోజు ఇది ప్రధాన వార్తగా రావడం జరిగింది. సమస్యల నిలయాలుగా గ్రంథాలయాలు, పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగేదేలా ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలవడంతో గ్రంథాలయాల బాట పట్టినటువంటి నిరుద్యోగులు చాలా చోట్ల లైబ్రరీలో కుర్చీలు, టేబుల్ల కొరత, చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి, అవసరమైనటువంటి పుస్తకాలు లేక పాత పుస్తకాలే గతి, మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు. సో సిద్దిపేట, సిరిసిల్ల లాంటి చోట్ల మంత్రుల చొరవతో గ్రంథాలయాలకు సకల సౌకర్యాలు సో అన్ని చోట్ల కల్పించాలని డిమాండ్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీస్ పరిస్థితి, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే కనుక చాలామంది లైబ్రరీస్కి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ అటువంటి సౌకర్యాలు అనేటువంటి లేవు, వాటికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఇచ్చారు. అండ్ దిశ న్యూస్ పేపర్లో కూడా ఈరోజు సేమ్ దీని మీద ఇంకొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. భారమైన నిరుద్యోగుల బతుకులు అనే టైటిల్ తోటి చూడవచ్చు. ఖరీదైనటువంటి ఫుడ్, బుక్స్, కోచింగ్, జాబ్ స్నీకర్స్కు ఆర్థిక కష్టాలంటూ చూడవచ్చు. పుస్తక ధరలు భారం, సో పేపర్ కాస్ట్ పెరగడం వల్ల సో ప్రైవేట్ ఆథర్స్ కూడా ఈ పుస్తకాల ధరలు అమాంతం పెంచడం జరిగింది. సో దీనివల్ల కూడా సగటు నిరుద్యోగి ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కింద మనం వీటిని అయితే చూడవచ్చు. సో పెరిగినటువంటి కోచింగ్ ఫీజులు, దీనిలో కోచింగ్ ఫీజెస్ కూడా మనకు పెరగడం వల్ల నిరుద్యోగులు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు 2 ప్రధాన వార్తల కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు HCL టెక్లో 40,000 నియామకాలు అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. అనుభవ వైజ్ఞులకు కాకుండా ఆర్థిక సంవత్సరంలో 35 నుంచి 40,000 తాజా ఉత్తీర్ణులు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళని నియమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది 2022-23లో భాగంగా దాదాపుగా 40,000 నియామకాలు సో మనకి ఐటీ రంగంలో రాబోతున్నాయి. సో ఎవరైతే ఐటీ ఉద్యోగాలకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశంగా దీన్ని అయితే చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1 1,11,075 దరఖాస్తులు వచ్చినాయంట. సో దానిలో భాగంగా మనకు 3,42,000 మంది ఎడిట్ చేసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. TSPSCలో గతంలోనే 25 లక్షల మంది అయితే ఇప్పుడు OTR నమోదు చేసుకున్నారు. కాకపోతే ఇది చాలా స్లోగా జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా ఎడిట్ చేసుకున్నట్లయితే ఎడిట్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. సో వివిధ నోటిఫికేషన్స్ ఇక్కడ మనం చూడవచ్చు. కొచ్చి షిప్ యార్డ్లో 261 పోస్టులకు సంబంధించి మనకు నిన్న వచ్చింది, ఈరోజు మళ్ళీ ఈనాడులో వచ్చింది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇంకా నెక్స్ట్ ఎస్ఎస్సీలో 265 దీని మీద నేను సపరేట్ వీడియో చేశాను మనకు ఫేజ్ 10 ఉద్యోగాలకు సంబంధించి. సో ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయండి. మనకి ఎట్లా ఇక్కడ కూడా ప్రిపేర్ అవుతున్నారు కనుక మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఉద్యోగాలకు సేమ్ అదే సిలబస్ ఉంటుంది. 100 రూపీస్తో మీరు అప్లై చేయవచ్చు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఇది కూడా నేను సపరేట్ వీడియో చేశాను. ఇక ఏపీలో 40 అసిస్టెంట్ సర్జన్ అని ఈరోజు, పవర్ గ్రిడ్లో 75 పోస్టులు, యూపీఎస్లో 50 పోస్టులు. ఇవన్నీ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఇక మనకు ఈరోజు ఈనాడులో సో ఎకానమీ ఏవి ముఖ్యమైనటువంటి దాంతో మనకి ఎకానమీ ఎలా చదవాలనేటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఈనాడులో ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతిభలో. సో ఇక్కడ మీరు చూడవచ్చు దానిలో ఉన్నటువంటి మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్లో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ అదేవిధంగా ప్రిలిమ్స్లో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెఫరెన్స్ బుక్స్ ఏదని చెప్పేసి ఇక్కడ కొడాలి భవానీ శంకర్ గారి యొక్క ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మీకు 100% యూజ్ అవుతుంది. అకాడమీ పుస్తకాలు తీసుకోవాలని చెప్పారు. భారత ఆర్థిక సర్వే 2021 అండ్ బడ్జెట్ కూడా 22-23 అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటిని ఫాలో అవ్వాలని చెప్పేసి మనం గైడ్ చేస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక ఎయిమ్స్లో 142 పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు మెడికల్కి సంబంధించిన పోస్టులు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. రక్షణ శాఖలో కూడా 30 పోస్టులకు గాను లైబ్రేరియన్, స్టెనో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూన్ 3 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.